తెలంగాణలో యూరియా కోసం రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షాకాలం మొదలై వ్యవసాయ పనుల్లో మునిగినా యూరియా మాత్రం సరిపడా అందడం లేదు. చాలా ఏళ్ల తర్వాత యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఎంత వేచి చూసినా ఒక్కో రైతుకు రాష్ట్రంలో 3 నుంచి 4 బస్తాల యూరియానే ఇస్తున్నారు. 1 ఎకరం వరి పంటకు 1 బస్తా యూరియా కావాలి. అదే మొక్కజొన్న, పత్తి సాగైతే 1 ఎకరానికి 2 యూరియా బస్తాలు కావాలి. మరి రైతుకు 3 నుంచి 4 బస్తాల యూరియానే ఇస్తామంటే 4 ఆపై ఎకరాలు సాగు భూమికి ఉంటే అలాంటి అన్నదాతల పరిస్థితి ఏంటి? పంట పొలాలను కాపాడుకోవడానికి బయట మార్కెట్లను ఆశ్రయిస్తే సాగు పెట్టుబడి కూడా పెరుగుతుంది. వాస్తవానికి వ్యవసాయ పనులు మొదలు కాకముందే తెలంగాణకు ఎన్ని టన్నుల యూరియా కావాలో ఒక ప్రణాళిక ఉండాలి. సాగుకు రైతులు సిద్దమయ్యే సమయానికి యూరియాను అందుబాటులో ఉంచాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సర్కార్ నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. కానీ తాజా సీజన్లో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం కొట్టివచ్చినట్లు కనిపిస్తుంది. వర్షాలు పడి వ్యవసాయ పనులు మొదలయ్యాక తాపీగా మేల్కొంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసేసి కామయ్యారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే అనేక లేఖలు రాశామని, ఇంకా రాస్తూనే ఉన్నామని చెబుతున్నారు తప్ప సమస్య పరిష్కారానికి లేఖలు ఒక్కటే మార్గం కాదు. ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడడం చాలా అవసరం. రాష్ట్ర సర్కార్ నుంచి సరైన ప్రతిపాదనలు రాకపోతే కేంద్రం కూడా లైట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ. ఈ విషయం రాష్ట్ర సర్కార్కు తెలియదా? కాదు. తెలంగాణకు ఏటా 20 లక్షల టన్నుల యూరియా వినియోగం ఉంటుంది. ఇందులో వర్షాకాల సీజన్లో 10 నుంచి 11 లక్షల టన్నుల డిమాండ్ ఉంటుంది. అయితే వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్రం కోత పెడుతున్నట్లు చెబుతున్నారు. కానీ తెలంగాణలో కోత పెడుతున్న కేంద్రం ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కోతలు పెడుతున్నట్లుగా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు గత ఏడాది ఈ సీజన్లో 3.5 టన్నుల యూరియా ఇస్తే ఇప్పుడు అంతే మొత్తంలో కేటాయించింది కేంద్రం. మంది బాధపడుతున్నారు రైతులను. తెలంగాణలో యూరియా కోసం రైతులు గగ్గోలు పెడుతున్నారు. వర్షాకాలం మొదలై వ్యవసాయ పనుల్లో మునిగిన యూరియా మాత్రం సరిపడా అందడం లేదని వాదిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. నెలవారీ కేటాయింపుల ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ నెలవారీ కేటాయింపులను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారని తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసిన తుమ్మల నాగేశ్వరరావు తాజాగా బుధవారం రోజు మరోసారి లేఖలను కూడా రాస్తూ కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి ఎవరైతే జేపీ నడ్డా ఉన్నారో నడ్డాకు కూడా అయితే లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు చెందిన మంత్రులు ఎవరైతే ఉన్నారో అయితే కేంద్ర మంత్రులు ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అండ్ బండి సంజయ్కి కూడా లేఖ రాశారు. లేఖ రాస్తూ ఈ నెలవారీ ఏదైతే యూరియా వాటా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉంటుందో అది ఖచ్చితంగా తెలంగాణ నెలసరిగా రావాల్సిన విధంగా చూడాలంటూ కూడా అయితే తెలపడం జరిగింది. దీంతో పాటు రైతులు కూడా ఇబ్బందులు కూడా తగ్గుతాయి కాబట్టి నెలవారీ వాటా సక్రమంగా వచ్చేలా చూడాలంటూ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే లెటర్ రాశాడు. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ నెల రోజులు గడుస్తుంది. ఇప్పటికే వానాకాలం జూన్ లో స్టార్ట్ అయినటువంటి వానాకాలం ఇప్పుడు జూలైలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ గా ఒక నెల రోజుల పాటు కూడా వానాకాలం అయితే కొనసాగుతుంది అని చెప్పాలి. అదేవిధంగా యూరియా కొరత కారణంగా రైతులు అయితే ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఏప్రిల్, మే, జూన్ లోపల కలిసి రాష్ట్రానికి మొత్తం టోటల్ గా కూడా 5 లక్షల టన్నుల అయితే యూరియా అవసరం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పటికీ కేవలం 3 టన్నులు మాత్రమే యూరియా వచ్చింది. అంటే
ఇంకా 2 టన్నుల యూరియా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సి ఉంది కాబట్టి ఆ యొక్క 2 టన్నుల కారణంగానే ఈ యొక్క రైతులు కూడా ఆందోళన పడుతున్నారు అంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి కోరడం జరిగింది. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడే ఆయన యొక్క పత్తి గాని అవి గాని రైతులు చిన్నగా వరి కూడా వేసుకుంటుంటారు కాబట్టి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూరియా మస్ట్ గా ఇంపార్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఇదని కోరడం జరిగింది. అదేవిధంగా వినియోగం కూడా ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులకు ఇబ్బందిగా మారింది. అధికారుల అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వ సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాకు అందవలసిన యూరియా రాలేదు. దీంతో పలు మండలాల్లో యూరియా కొరత ఉంది. నిజామాబాద్ జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లాలో యూరియా కొరత పైన ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ఆర్మూరు నియోజకవర్గంలో అలాగే కామారెడ్డిలో ఈ 2 చోట్ల యూరియా సరఫరాలో కొంచెం కొరత ఉందనేది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ చూస్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 లక్షల ఎకరాల్లో వరి సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం 4,19,000 ఎకరాల్లో వ్యవసాయ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తుండటంతో రైతన్నలంతా పొలం పనుల్లో బిజీగా మారారు. ఇప్పటికే వర్ణి ఇలాంటి ప్రాంతాల్లో నాట్లు కూడా పూర్తిగా పడిపోయాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరియా రైతులకు ఎంతో అవసరం. ఇప్పుడు యూరియా సెంటర్ అంటే సొసైటీల వద్ద రైతులు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. అక్కడ కొన్ని చోట్ల యూరియా కొరత ఉండటంతో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 75,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకు 25,000 మెట్రిక్ టన్నుల యూరియానే వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరో 16,000 మెట్రిక్ టన్నుల యూరియా కోసం అధికారులు తెప్పించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. అంటే పూర్తిగా సగానికి పైగా ఇంకా యూరియా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు పొలం పనులు నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు అవసరం ఉంటుంది. తర్వాత మళ్ళీ దఫాకి ఇంకా ఎక్కువగా యూరియా అవసరం ఉంటుందని చెప్పేసి రైతులు అంటున్నారు. కొన్ని చోట్ల అయితే బడా రైతులు 10 నుంచి 50,000 ఎకరాల వరకు ఉన్నటువంటి బడా రైతులు ముందస్తుగానే యూరియాను ఎక్కువ శాతం తీసుకుంటున్నారు. అయితే ప్రైవేట్ డీలర్ల దగ్గర కావచ్చు, అలాగే సొసైటీల వద్ద కావచ్చు, ఎక్కువగా ముందస్తుగానే తీసుకోవడంతో చిన్న సన్నకారు రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది. వారికి తగినంత యూరియా లభించడం లేదని చెప్పేసి ఆ చిన్న సన్నకారు రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాగా కాకుండా ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ స్థాయిలో యూరియా రాలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రభుత్వం సరైనటువంటి సమన్వయ అంటే అధికారులకు ప్రభుత్వానికి సమన్వయ లోపం కారణం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి ఎంత యూరియా కావాలి ఏంది అనే దానిపైన కూడా క్లారిటీ లేకపోవడంతో ఇవాళ తెలంగాణలో చాలా జిల్లాల్లో యూరియా కొరత ఏర్పడిందనే చెప్పవచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో అటు మొక్కజొన్న అలాగే వరి పంటను పండిస్తారు. కొన్ని చోట్ల వరి పంటను పండిస్తారు, కొన్ని చోట్ల ఈ ఆరుతడి పంటలను కూడా పండిస్తారు. కాబట్టి వారికి యూరియా అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ సరిపడా యూరియా వారికి లభించకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు. అంటే జిల్లా వ్యాప్తంగా 75,000 మెట్రిక్ టన్నులకు కేవలం ఇప్పటి వరకు వచ్చింది 25,000 మెట్రిక్ టన్నులు. ఇంకా సగం కూడా రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులంతా తమకు సరిపడా యూరియా కావాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో యూరియా లేక సొసైటీలను మూసివేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు. ప్రస్తుతం మనం జిల్లాలోని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మెంట్రాజ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ సంఘం వద్ద ఉన్నాం. ఇక్కడ
రైతులు తగినంత కాకుండా వారికి సరిపడా యూరియా లేకున్నా కానీ ఇక్కడ ఎకరాకి 1 నుంచి 2 బస్తాలు అట్లా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ సొసైటీలో సేల్స్ మ్యాన్ కూడా వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం వాస్తవంగా అసలు యూరియా పరిస్థితి ఎట్లా ఉంది. కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పంపించాల్సినంత కాకుండా తక్కువగానే పంపించారు. అయితే రైతుల నుంచి వాళ్ళకి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, ఈ గతంలో ఎలా వచ్చేది, ప్రస్తుతం ఈ యూరియా ఎలా వచ్చింది అనే దానిపైన మనం ఇక్కడ సొసైటీలో ఉన్నారు సేల్స్ మ్యాన్. సార్ చెప్పండి, గతంలో ఎట్లా వచ్చేది యూరియా, ఇప్పుడు ఎట్లా వస్తుంది, రైతులు ఏమంటున్నారు? ప్రజెంట్ అయితే మాకు ఎప్పుడు వచ్చినట్టు ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పటికైతే రైతులకు ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు రైతులకు కావాల్సినంతగా ఎరువులు అంటున్నారు. అప్పటి వరకు ఏదైనా గవర్నమెంట్ అప్పటి వరకే మనం సప్లై పెంచగలుగుతావచ్చు. అంటే గతంలో ముందస్తుగానే స్టాక్ వచ్చేది కదా, ఇప్పుడు ఆగస్టు ఈ మళ్ళా వస్తే ఎక్కువ అవసరాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకా మాకు ఎక్కువ వచ్చే దానికంటే ఇప్పుడు ఎక్కువనే వచ్చింది. అంటే ఏమన్నా కొరత ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పటికైతే ఏం లేదు సార్, ఫర్దర్ ఏమన్నా చెప్పలేము. కొన్ని ప్రాంతాల్లో యూరియా లేక సొసైటీలు మూతేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అంటే అక్కడ ఇప్పుడు ఆర్మూర్ ఏరియా ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కమర్షియల్ క్రాప్స్ బాగుంటది కాబట్టి వాళ్ళకి ఎక్కువ యూరియా అవసరం ఉంటది. ఇక్కడ మా దగ్గర ఓన్లీ వరే ఉంటది కాబట్టి కొద్దిగా తక్కువ. కొంతమంది ఎక్కువ యూరియా వాడడం వల్ల కొద్దిగా లాస్ట్ వరకు చెప్పలేము, కానీ ఇప్పటికైతే ఏమి ఇబ్బంది లేదు. అంటే గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చిందా, అంటే ఎట్లా సరిపడా యూరియా ఉంది? ఇప్పటికైతే ఉంది. అంటే పూర్తి స్థాయిలో అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మనము ఒక్కొక్క రైతు ఇప్పుడు 2 వేసేవాళ్ళు 3 వేస్తారు, 3 వేసేవాళ్ళు 4 వేస్తారు. అప్పుడు ఏమన్నా కొరత ఏర్పడవచ్చు, కానీ ఎకరానికి యావరేజ్ గా 2-2.5 బస్తాలు వేస్తే మాత్రం కొరత ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎకరానికి ఎన్ని బస్తాలు అడుగుతున్నారు రైతులు? ఎకరానికి కొంతమంది ఇప్పుడు ఒక రైతున్నాడు, కొంత మెట్ట పంట వేస్తున్నాడు, కొంత వరి వేస్తున్నాడు, వాళ్ళకు ఆయన ఎక్కువ అడుగుతాడు. ఎకరాన 5-6 బస్తాలు కూడా అడుగుతాడు అట్లా. సో ఇప్పుడు అంటే కొరత ముందు కొరత ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇక ముందు దాని గురించి మనం ఇప్పటికైతే మేమైతే సప్లై చేయగలుగుతున్నాం సార్. ముందు అనేటువంటిది గవర్నమెంట్ రావాల్సినంత గవర్నమెంట్ నుంచి రాకపోతే కొరత అనేది ఏర్పడుతుంది. రైతులంతా ఎట్లా మీకు మంచి ఇస్తున్నారా? సరిపడా వస్తున్నాయా? ఇది మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఎరువుల పైన ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే చాలా చోట్ల ఈ ఆర్మూర్ లాంటి ప్రాంతాల్లో, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో దాదాపు 70% వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు. ఇక్కడ వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉంటారు. 70% మంది రైతులు వ్యవసాయం పైనే ఆధారపడతారు. కాబట్టి ఇటు మొక్కజొన్న అలాగే వరి వివిధ రకాల పంటలు ఇక్కడ పండిస్తారు. కాబట్టి వారికి సరిపడా ఎరువులు కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి యూరియా కొరత ఉందంటూ రైతులకు ఇచ్చే వాటిలో కోత పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కానీ అధికారులు మాత్రం ప్రభుత్వానికి భయపడి యూరియా కొరత లేదని చెప్పుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మునుగోడు సహకార సంఘ గోదాముకు వెళ్తే అధికారులు చెప్పేదానికి పొందనలేదు. యూరియా కోసం వెళ్లిన రైతులకు నిరాశ ఎదురైందని ఐ న్యూస్ పరిశోధనలో తేలింది. మునుగోడులో యూరియా కొరతపై ఐ న్యూస్ ప్రతినిధి కిషోర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బ్యాంకులో ఉన్నాం ప్రస్తుతం. అయితే ఇక్కడ యూరియా కొరత ఉందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రైతులు యూరియా కోసం వచ్చారు, కానీ ఇక్కడ యూరియా స్టాక్ లేదని చెప్తా ఉన్నారు. నిన్న 2 లారీలకు సంబంధించిన లోడ్ వచ్చింది. ఆ లోడ్ మొత్తం క్షణాల్లో అయిపోయిందని కూడా ఇక్కడ రైతులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఈ రోజు 2వ రోజు వస్తే మాత్రం ఇక్కడ యూరియా స్టాక్ అయితే లేదు. కేవలం అడుగు మందు బస్తాలు అంటే ఇవి కేవలం అడుగు మందు బస్తాలకు సంబంధించి మాత్రమే ఈ స్టాక్ ఉంది. అంటే ఇది రైతులకు పెద్దగా ఉపయోగపడదు. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొరత లేదు కాబట్టి పెద్దగా ఉపయోగపడవచ్చు. కానీ ఇక్కడ ఎరువులు మాత్రం కొంత షార్టేజ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మనతో పాటు ఇక్కడ గోదాం ఇన్ఛార్జ్ ఉన్నారు. అలా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? యూరియా స్టాక్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి? యూరియా నిన్న సాయంత్రం అయిపోయింది, ప్లస్ ఇప్పుడు మార్నింగ్ లోడింగ్ అవుతున్నాయి. ఇప్పుడు 2 లారీలు వస్తున్నాయి, 800 బస్సాలు లోడింగ్ అయితేనే వస్తున్నాయి. 40 అంటే ఏమైనా లిమిటెడ్ ఉంటుందా ఏమైనా రైతులకు? అంటే వాళ్ళ భూమి పాస్బుక్ ఒక ఎన్ని ఎకరాలు ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇస్తున్నాం ప్రస్తుతానికి అంతే. అంటే ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? ఒకటి 2 ఇస్తాం. అంటే ఎక్కువ కావాలనుకుంటే ఒక రైతు 5 ఎకరాలు 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎట్లిస్తారు? వాళ్ళకి కావాలంటే పాస్బుక్ చూపిస్తే ఇస్తాం. పాస్బుక్ అంటే ఎన్ని అయినా ఇస్తారా? ఎన్ని అంటే దాని లిమిట్ ఇప్పుడు
పెడుతున్నాం అంతే. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందనుకో, 10 ఎకరాలకు సంబంధించి ఒక 20 బస్తాలు కావాలంటే ఇస్తారా? ఇస్తాం. రైతు యొక్క భూమి పాస్బుక్ ఉంటే ఇచ్చేస్తాం. పాస్బుక్ ఇస్తారు. అంటే కొరత ఉన్నట్టు కూడా చెప్తారు. కొరత ఏం లేదు. ఈ రైతులు ఒకటేసారి ఇప్పుడు ఎగబడేసరికి, వర్షం వచ్చేసరికి నిన్న మన ఎవరు రాలేదు ఇక్కడికి తీసుకోపోవడానికి. ఇంత ముందుకేమో ఒక 2 నెలల ముందే అడ్వాన్స్ గా తీసుకుపోయేది. ఈసారి అందరు ఒకటేసారి వర్షం రాకపోయి ఒకటేసారి వచ్చేసరికి అందరు ఎగబడడం జరుగుతుంది. అంటే ఇంకా 20 రోజులు అయితే ఇంకా చాలా యూరియా అవసరం పడుతుంది. అంటే ఆ స్థాయిలో యూరియా అందజేస్తారా రైతులు? మేము మా గోదాం ద్వారా ఇప్పుడు మాకు సంఘంలో 3 గోదాములు ఉన్నాయి. 3 గోదాములను నింపి అందరు రైతులకు అందజేయడం జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? యూరియా ఉన్నదా? యూరియా లేదు సార్. ఏ ఊరు నుంచి వచ్చారు? కొంపల్లి నుంచి వచ్చినాం. ఎన్ని బస్తాలు కావాలి నీకు యూరియా? నాకు 26 బస్తాలు కావాలి. ఉన్నదా ఇక్కడ? లేదు ఇక్కడ. నిన్న వచ్చినా మరి? నేను రాలే. అంటే నేను ఏం పంట వేసినావు? పత్తి చేను. ఇవాళ వచ్చినా నేను రాలే. రాలేదు. వాళ్ళే రాలేదు. రావడానికి వచ్చినాం అంతే. ఏమంటారు ఈ రోజు వస్తే? ఏమంటున్నారు? లేదంటారు. ఏముందని లేదంటారు. ఏ ఊరు నుంచి వచ్చినారు పెద్ద మనిషి? ఊరేనే. ఏ ఊరే? నేను ఇప్పుడే వచ్చా. మందు బస్తాలకి ఉన్నాయా ఊరే మందుకు మందాలనే వచ్చిన. ఊరే లేదంటారు కదా. లేదంటారు. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు. ఎంత అవసరం పడుతుంది నీకు? అంటే ఎకరానికి 3 అంటే 15 బస్తాలు పడుతుంది. కానీ ఇప్పుడు ఊరే వచ్చినాక తీసుకోపోదామని వస్తున్నా అంతే. సో అది పరిస్థితి. అయితే కొంతమంది రైతులు అయితే ఇక్కడ పడిగాపులు కాస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వారికి యూరియా అందుబాటులో లేదని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత ఇన్ఛార్జ్ మాత్రం అక్కడ యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు. నిన్న 2 లారీలు లోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒకటేసారి యూరియా కొరత ఉన్నటువంటి కారణంగా ఒకేసారి రైతులు ఎగబడడంతో కూడా ఒకటే గంటలోనే యూరియా లోడ్ మొత్తం ఖాళీ అయింది అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ యూరియా స్టాక్ అయితే లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. రైతులు అయితే వస్తా ఉన్నారు. కానీ రేపు అంటే యూరియా ఎప్పుడు వస్తుందని మాత్రం కూడా అడిగి కూడా తెలుసా ఉంది. ఇక్కడ రైతులు యూరియా లేదంటా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది మరి? వాళ్ళకి ఏం చెప్తున్నారు? మధ్యాహ్నం 12 గంటలకు ఇప్పుడు లోడ్ అవుతుంది మిర్యాలగూడలో. ఇప్పుడు మధ్యాహ్నం 12-1 గంటల లోపల లోడ్ వస్తుంది. వచ్చినాక రైతులందరికీ అందజేయడం జరుగుతుంది. అంటే ఎంతమంది రైతులకు సరఫరా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వచ్చి దాదాపు 50 మంది దాకా సరఫరా ఇవ్వడం జరుగుతుంది. 800 బస్సాలు 2 లోడ్లు రైతున్నాయి. 40 MTS. సో ఇది మరి మొత్తానికైతే ఇక్కడ ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నారు. ఇక్కడ యూరియా కొరత ఉండదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే రైతులకు మాత్రం యూరియా కొరత ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రైతులు వచ్చి అడుగు వచ్చిన నేపథ్యంలో ఒక్కొక్కరికి 26 బస్తాలు కావాల్సి ఉంటుంది. అదే అంటే ఇటువంటి రైతులు ఒక 10-20 మంది రైతులు ఒకటేసారి ఎగబడినచ్చు మాత్రం వారికి అందరికీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఏమాత్రం లేదని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి గోదాం ఇన్ఛార్జ్ మాత్రం యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం మనకు యూరియా స్టాక్ లేదని మాత్రం విషయం కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనిస్, మునుగోడు నుంచి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు పడాల్సి వస్తుంది. రైతులకు ఎకరానికి 1 యూరియా బస్తా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి 20 ఎకరాలలో పంటలు సాగు చేస్తా ఉంటే 4 నుంచి 5 యూరియా బస్తాలు ఇస్తే ఏ రకంగా పంటలను సాగు చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు. సరిపడా యూరియా అందించకపోతే ఉద్యమానికి నాంది పలుకుతామని రైతుల సంఘాలు అల్టిమేటం ఇస్తున్నాయి. యూరియా కొరతపై మందమరి నుంచి ఆదిలాబాద్ జిల్లా న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. వ్యాప్తంగా ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న రైతులకైతే యూరియా కొరతనైతే ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దాదాపుగా ఈ ఏడాది మొదట కురిసినటువంటి వర్షాలకి ఇది పత్తి, సోయాతో పాటు మొక్కజొన్న సాగు చేసినటువంటి రైతులు గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి పూర్తిగా వరి నాట్లకు కూడా సిద్ధమైన సందర్భాలు అయితే జిల్లాలో అయితే ఉన్నాయి. అయితే రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడం, మరోవైపు ప్యాక్స్ సెంటర్లో కూడా ఈ రైతులకు సరిపడా యూరియాను ఇవ్వకపోవడం, DCMS సెంటర్లో కూడా అధిక ధరలకు అమ్ముతా ఉండడంతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల క్రితం కూడా మనం చూసాము. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో పాటు నిర్మల్ జిల్లాల్లో కూడా రైతులైతే పూర్తిగా ఇటు ధర్నాలు చేశారు. ఏకంగా క్యూ లైన్లో పాస్బుక్లు పెట్టిన సందర్భాలను కూడా మనం చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే అసలు ఇటు మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం యూరియా ఎంతవరకు రైతులకు అవసరం పడుతుంది, సరిపడా యూరియా మరి రైతులకు అందిస్తున్నారా లేదా మాట్లాడడానికి మనతో పాటు మందమరి మండలానికి చెందినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఉంది, మీకు అసలు ఎకరాకు ఎన్ని యూరియా బస్తాలు పడతాయి, మరి మీకు సరిపడా యూరియా బస్తాలు ప్యాక్ సెంటర్లో కానీ DCMS సెంటర్లో ఇస్తున్నారా, ఎట్లా ఉన్నాయి పరిస్థితులు?
అన్న ముందుగా నా పేరు పెంచాల మధు. నేను మందవరం మండలం పొన్నారం గ్రామ పంచాయతీ చెందిన రైతును, యువ రైతును. నేను దాదాపు అన్న ఒక 20 ఎకరం పత్తి, 6 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వేస్తున్నాను. నాకు ఉన్నది ఒక్కడే ఎకరం 13 గుంటల సొంత భూమి ఉన్నది. వీళ్ళు పిఎస్సి సెంటర్ వాళ్ళు 20 రోజుల నుంచి మేము పత్తి వేసుకున్నాము. వీళ్ళు ఈ రోజే ప్రారంభం చేశాను. పొద్దున్నే మార్నింగ్ సెక్రటరీ సార్కి ఫోన్ చేస్తే ఈరోజు బస్తాలు ఇస్తున్నాం, మీరు వచ్చి సెంటర్ దగ్గర తీసుకోమని చెప్తే మేము ఇక్కడికి వచ్చినాము. ఇప్పటి వరకు కూడా ఈ సెంటర్ ఇంకా ఇక్కడ బస్తాలు ఇవ్వడం ప్రారంభం చేయలేదు. ఒక్క ఎకరాకు వారు పత్తికి 2 బస్తాలు, వరికి ఒక్క బస్తా ఇస్తామని చెప్పేసి, యూరియా ఇస్తామని చెప్పేసి సార్ ఇక్కడ సెక్రటరీ సార్ అంటున్నాడు. కానీ ఒక దాదాపు ఈ రోజులలో మేము పొలానికి 2 నుంచి 3 దాకా ఊరియా ఇస్తామన్నా, కానీ వీరు ఒకటే బస్తా ఇస్తుంటారు. ఈ ఒక్క బస్తా ఇస్తే మాకు దిగుబడి రాదు. రైతు వేసిన పంట మాకు నష్టపోవడం జరుగుతుంది తప్ప మాకు దిగుబడి అయితే రాదన్న. పత్తి మాత్రము మేము 20 ఎకరాల కౌలుకి వేస్తున్నా. నేను ఒక కౌలు రైతును. నాకు పట్టా పాస్బుక్ ఇవ్వంటే పట్టాదారు పాస్బుక్ ఇవ్వడు. వీళ్ళేమో మందు బస్తాలు ఇవ్వరు. నేను ఎక్కడికి వెళ్ళాలి? బయట ప్రైవేట్గా ఉందామంటే 350 నుంచి 400 రూపాయలు తీసుకుంటున్నారు ఫెర్టిలైజర్ వాళ్ళు. ఎట్లా ఇప్పుడు నెల క్రితం అయితే మీరు పత్తి పంటలు సాగు చేసారు, మరి ఈ టైం వరకు మీకు అసలు యూరియా ఎన్ని బస్తాలు అవసరం పడుతుంది? దానికి సరిపడా యూరియా బస్తాలు ప్యాక్స్ నుంచి మీకు వస్తాయా? బయట ఏ రకంగా ఉన్నాయి రేట్లు? ఎటువంటి ఇబ్బందులు పడుతుంది? నేను నెల రోజుల నుంచి వెళ్ళి ఒక ఆఫీసును సంప్రదిస్తే ఇక వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మాకు జవాబు చెప్పినారు. ఈ రోజు వచ్చినాయని చెప్పి ఇక ఖర్చుతో పత్తి అయితే 2 బస్తాలు ఇస్తామంటున్నారు. కానీ మాకు పత్తికి 2 బస్తాలు ఇస్తే సరిపోవన్నా. ఊరియా మాత్రం చాలా కొరతగా ఉంది, ఇబ్బందిగా ఉంది. అసలు ఎందుకు ఈ కొరత? అధికారులేమో ప్రభుత్వం ఏమో ఊరియా ఉన్నది, ఎవరు ఇబ్బంది పడకండి, మేము ఊరియా బస్తాలు సకాలం అందిస్తూ ఉంటారు. నేను పత్తి వేసి 25 రోజులు అవుతుంది దాకా, ఇప్పటి వరకు మాకు ఊరియా ఇంకా అందుబాటులో లేదన్న. ఎట్లా గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి కూడా 1.5 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వాస్తవంగా ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది తప్ప రైతులకు పండుగ చేసుకునే రోజులు లేవు. మన గతంలో కేసీఆర్ ప్రభుత్వం వాస్తవంగా DCMS సెంటర్లు ప్రతి గ్రామాల్లో ఇవ్వడం ద్వారా బస్తాలు సకాలంలో దొరికినాయి. కానీ ఈసారి DCM సెంటర్లో కూడా బస్తాలు చాలా కొరతగా ఇవ్వడం వల్ల వారు కూడా అదే రైతులను ఇదే అలసుగా చూసుకొని ధరలకు ఎక్కువ అమ్మడం 350 నుంచి 450 రూపాయల దాకా బత్తను ఒక బస్తాను అమ్ముతున్నారన్న. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. బయట కొందామంటే ఫర్టిలైజర్ షాపులో కూడా మాకు పోయి అడిగితే బస్తాలు లేవు, ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి ఈ నెల రోజులైనా కూడా ఇంకా మా బస్తాలు మాకు సకాలంలో అందడం లేదు. వైపు ఇటు జిల్లా స్థాయి అధికారులేమో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు, ప్యాక్స్కి వెళ్ళాయి, DCM సెంటర్లో కూడా సరిపడా యూరియా వెళ్ళాయనేసి అయితే జిల్లా స్థాయి అధికారులు చెప్తున్నారు. మరి వాస్తవాలా ఎటువంటి పరిస్థితులు? వాస్తవంగా ఫ్యాక్టరీలో చూస్తే ఇక్కడ రైతులకు మాత్రం బస్తాలు చాలా ఇబ్బంది ఉందన్న, చాలా కొరత ఉంది. అధికారులు చెప్పేటి అన్ని అవాస్తవాలు, అవి వాస్తవాలు కాదు. వాస్తవంగా ఇప్పటికీ ఒక విడతగా మేము పత్తికి మందు వేయాల్సి ఉన్నది. బస్తాలు లేక మందు వేయలేకపో, వర్షాలు పడుతున్నాయి, గడ్డి పెరుగుతున్నది, కానీ మందు దానికి మేము వేయడం లేదు. బస్తాలకు ఇంకా ఇవ్వడం లేదు. మీరు అయితే లైవ్లో చూస్తున్నారన్నా, ఇవాళ ఓపెన్ చేసినారు, ఇంకా కూడా ప్రారంభం చేయలేదు. 11 అవుతుంది, ఇంకా ఇక్కడ అధికారులు ఎవరు లేరు. రైతులు వచ్చి ఉన్నాం ఇక్కడ మేము. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు? ఎట్లా ఉన్నాయి అసలు? సరిపడా యూరియా ఇవ్వకపోతే పంటలు పండే పరిస్థితులు ఉన్నాయా? ఎట్లా ఉన్నాయి? ఎట్లా మరి మీరు ఇటు యూరియా బస్తాలకు అయితే పొద్దున ఎప్పుడో వస్తున్నారు, సెంటర్లు తీయకపోవడంతో రిటర్న్ పోతున్నారు. ఒకవేళ DCMS సెంటర్లో పోయినా కూడా క్యూ లైన్లు ఎక్కువ మొత్తంలో ఉంటున్నాయి, గంటల తరబడి కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పంటలు ఎట్లా సాగుతున్నాయి? ఏ రకంగా ఉంది? ఏ పెద్దకి అందలేదు. DAPకి యూరియా కూడా ఇప్పుడు వచ్చింది. అది ఒక టార్గెట్ పెట్టి ఇది యూరియా పంపించారు. ఫస్ట్ DAP కావాలి, DAP తర్వాత యూరియా 2020 కావాలి. మరి ఇటు యూరియా బస్తాలు రావట్లేదు అని అంటున్నారు. ఓవైపు ఏమో వరి నాట్లు వేసే టైం కూడా అయింది, కానీ ఇప్పుడు యూరియా బస్తాలు లేకనైతే వేయలేని పరిస్థితులు ఉన్నాయి. మరి లేట్ అయితే మీకు ఇబ్బంది కదా? ఎట్లా ఉంటుంది? లేట్ అయితే ఇబ్బంది అయితే రైతు నష్టపోతే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వాన్ని మరి ఏం డిమాండ్ చేస్తారు? ఏం డిమాండ్ అనేది ప్రభుత్వం తొందరగా సకాలంలో యూరియా DAP అనేది తొందరగా అందించాలని. దాదాపు చూడొచ్చు ఈ మందమరి ప్యాక్స్ సెంటర్కు సంబంధించి కూడా ఈ ప్యాక్ సెంటర్లో పూర్తిగా 12 గ్రామాలు అయితే ఉన్నాయి. ఈ 12 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడి నుంచే యూరియాతో పాటు DAP బస్తాలు ఇచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కేవలం దాదాపుగా ఇటు సీజన్ ప్రారంభమై నెల అవుతున్నప్పటికీ కూడా కేవలం గత 2 రోజుల క్రితం మాత్రమే ఒక స్టాక్ అయితే వచ్చింది. ఆ స్టాక్లో కూడా
12 టన్నులు అంటే 266 బస్తాలు మాత్రమే యూరియా బస్తాలు అయితే వచ్చాయి. దాదాపుగా ఇది 12 గ్రామాల రైతులకైతే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ప్యాక్స్ సెంటర్లకు రావాల్సినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి కమిషన్ డబ్బులు రాకపోవడం, అంతేకాకుండా ఈ ప్యాక్స్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి జీతాలు కూడా రాకపోవడంతో కూడా వాళ్ళు డీడీలు కట్టలేని పరిస్థితులు అయితే ప్యాక్స్ సెంటర్ నిర్వాహకుల వద్ద ఉన్నాయి. దీంతో వారి దగ్గర ఉన్నటువంటి కొంతమేర డబ్బులతోటే డీడీలు కడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ బ్యాంకు గ్యారంటీ ఉన్న ఇటు ప్యాక్స్ సెంటర్లు మాత్రం వారికి సరిపడా యూరియా బస్తాలు అయితే వస్తున్న పరిస్థితులు అయితే, అంటే 12 గ్రామాలకు సంబంధించి కేవలం 266 బస్తాలు మాత్రమే ప్రస్తుతానికి ప్యాక్స్ సెంటర్కి వచ్చిన నేపథ్యంలో వాటిని రైతులకు ఇవ్వాలన్నా కూడా పూర్తి స్థాయి రైతులకు అందించలేని పరిస్థితులు ఇటు మందమరి మండలంలో ఉన్నాయి. మరోవైపు పూర్తిగా ఒకవేళ ఈ 266 బస్తాలు రైతులకు అందించినా కూడా కేవలం ఎకరాకు ఒక బస్తా ఇవ్వడంతో అయితే రైతులు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము 10 నుంచి 30 ఎకరాల వరకు అయితే సాగు చేస్తున్నాము, కేవలం ఒక్కొక్క రైతుకు 5 యూరియా బస్తాలు మాత్రం ఇవ్వడంతో పూర్తిగా పంటలను కూడా సాగు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఫెర్టిలైజర్ షాపులకు వెళ్ళి అదనంగా ఎక్కువ మొత్తంలో ఇటు యూరియా బస్తాలు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా కూడా మేము లాస్ అవుతున్నాము. ఈ అరకొర యూరియాను ఇవ్వడం కాదు, ఖచ్చితంగా రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాలంటూ రైతుల వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.